నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కోత లేకుండా ఫైబ్రాయిడ్స్ మాయం, రక్తంలో అధిక కొవ్వుతో అల్జీమర్స్ ముప్పు, కాఫీతో కాలేయానికి రక్ష, షుగర్ జబ్బుతో B12 లోపం, ఇంకా హెల్త్ టిప్. గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవేవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయొచ్చు. లేదంటే యూట్రైన్ ఎంబోలైజేషన్ అనే విధానంలో వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతటా అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయటం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయంలో గడ్డలు లేదా ఫైబ్రాయిడ్స్ పెరగటం అనేది ఇవాళ చాలా మంది మహిళలకు ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. సాధారణంగా ఇవి 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతూ ఉంటాయి. నడి వయస్సు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని ఒక అంచనా. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు నెలసరి చిక్కులతో పాటు పొట్టలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్ థెరపీ, GnRH ఇంజెక్షన్లు, కార్టరీ అబ్లేషన్, థర్మల్ చాయిస్ వంటి పద్ధతుల్లో చికిత్సలు చేస్తున్నారు. అవసరమైతే గర్భాశయాన్ని కూడా తొలగిస్తున్నారు. అయితే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ, ప్రత్యేకించి లాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో పెద్దగా కోతలు పెట్టకుండా గర్భసంచిని తొలగించకుండానే ఇవాళ ఫైబ్రాయిడ్స్ని సులువుగా తొలగిస్తున్నారు. సో యూజువల్గా ఫైబ్రాయిడ్స్ లేదా గర్భసంచి కణితులు అంటే మనకి గర్భాశయంలో వచ్చే ఒక టైప్ ఆఫ్, తెలుగులో చెప్పాలంటే గడ్డలండి. ఇవి అంటే యూజువల్గా క్యాన్సర్ కాదు, బట్ వెరీ రేర్గా క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ రీజన్ వచ్చేసి మనకి జెనెటిక్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి వస్తాయి. యూజువల్గా 30 to 40sలో వస్తూ ఉంటాయి. కొంతమంది అంటే రీసెంట్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ వీటన్నిటి వల్ల కానీ ఎర్లీగా కూడా వస్తున్నాయి అనమాట. అన్మ్యారీడ్ ఫీమేల్స్లో ఎస్పెషల్లీ అండ్ 30 to 40 yearsలో వెరీ కామన్గా వస్తుంటాయి. బట్ ఈ జెనెటిక్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల కూడా డిపెండ్ అయి ఉంటుంది. లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సెసివ్ ఒబెసిటీ అండ్ రీసెంట్గా మనకు మారుతున్న ఆహారపు అలవాట్లు కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ దే విల్ ప్లే వెరీ మేజర్ క్రూషియల్ రోల్. సో అనే క్యుములేటివ్ నోట్ వీటన్నిటి వల్ల మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే కాన్స్టెంట్గా బ్యాక్ పెయిన్ ఉండడం, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, ఎస్పెషల్లీ డ్యూరింగ్ మెన్సెస్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోవడం, సివియర్ పెయిన్ అండ్ ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే బిడ్డ గ్రోత్ని తగ్గించేలాగా ఇవి ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి వెరీ రేర్గా రప్చర్, దానివల్ల బ్లీడింగ్ అవ్వడం, ఇలా వెరీ వెరీ రేర్గా లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటాయి. బట్ యూజువల్గా మనకి బ్యాక్ పెయిన్, సివియర్ పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్ అండ్ బాగా అబ్నార్మల్ అండ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట మెన్సెస్ టైంలో. అండ్ డేట్స్ అనేవి కూడా మనకి ఎక్కువ రోజులు అవ్వడం, ఇర్రెగ్యులర్గా రావడం, వెంటనే రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. గర్భాశయంలో కణితుల్ని, వాటి పరిమాణాన్ని స్కానింగ్ చేయటం ద్వారా ఖచ్చితంగా గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్, MRI పరీక్ష ద్వారా ఫైబ్రాయిడ్స్ని గుర్తిస్తారు. అవసరం అనుకుంటే ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టరోస్కోపీ, హిస్టరోసాల్ఫింజియోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షల్ని చేయటం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కణితుల పరిమాణం చాలా చిన్నగా అంటే మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చాలా తేలికగా కరిగించవచ్చు. ఫైబ్రాయిడ్స్తో ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ చికిత్స చేయటం ద్వారా వాటి పరిమాణం కుచించుకుపోయేలా చేస్తారు. కణితులు మరీ పెద్దగా ఉన్నప్పుడు మయోమెక్టమీ సర్జరీ చేసి వాటిని తొలగిస్తారు. రక్త సరఫరాని నిలిపివేయటం ద్వారా ఫైబ్రాయిడ్ కుచించుకుపోయేలా చేసే యూటరైన్ ఎంబోలైజేషన్ అనే కొత్త ప్రక్రియ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం ఫైబ్రాయిడ్ అనే కాదు, జనరల్గా బాడీలో ఎక్కడైనా ఒక గడ్డ అనేది పెరగాలంటే దానికి తగినంత రక్త సరఫరా అనేది అవసరం అనమాట.
సో ఈ మనం యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ ద్వారా స్పెసిఫిక్గా ఫైబ్రాయిడ్కి సప్లై చేసే బ్లడ్ సర్క్యులేషన్ని కట్ చేస్తాం. సో దట్ ఇట్ విల్ గ్రాడ్యువల్లీ స్ట్రింక్స్. యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ లేదా యుట్రైన్ ఆర్టరీ ఎంబులేషన్ అనేది వెరీ మినిమల్ ఇన్వాసివ్ ప్రొసీజర్ అండి. ఇది ఒక చిన్న పిన్ హోల్ ద్వారా మనం మీ బాడీలోకి స్పెసిఫిక్గా ఫైబ్రాయిడ్కి సప్లై చేసే రక్తనాళంలోకి ఒక చిన్న కెథెటర్ పంపించి మనం దానికి సప్లై చేస్తున్న బ్లడ్ సప్లైని కట్ చేస్తాం. సో ది మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసి మీకు ఎలాంటి కోత, కుట్టు, మచ్చ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ డన్ అండర్ లోకల్ అనస్థీషియా. సో మీకు మేజర్గా జనరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియాస్ ఏమి ఉండవు. అండ్ డిపెండ్స్ ఆన్ పెయిన్ సివియారిటీ మీరు మ్యాక్సిమం 1 or 2 daysలోని యూ విల్ బికమ్ కంప్లీట్లీ నార్మల్. బికాజ్ ఎందుకంటే మనం సర్జరీ లాగా ఎక్కడ మేజర్గా కోత, కుట్టు ఏం పెట్టం కాబట్టి మీ రొటీన్ లైఫ్ స్టైల్కి మీరు చాలా త్వరగా రాగలరు. అండ్ సిమ్టమ్స్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా మీకు ఉన్న అబ్నార్మల్ బ్లీడింగ్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా చాలా త్వరగా రిజాల్వ్ అవుతాయి. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి లైక్ నో ఎనస్థేషియా, నో స్కార్, నో సూచర్ టెక్నిక్. సో ఒక చిన్న పిన్ హోల్ ద్వారా మీరు లిటరల్గా లైక్ ఓహో ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఒక్కొక్కసారి వెరీ రేర్గా పేషెంట్కి పెయిన్ లేకపోతే ఆల్మోస్ట్ సేమ్ డే డిశ్చార్జ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ అనేది గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోనల్ ఫ్యాక్టర్స్ వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి దే విల్ గ్రో వెరీ ర్యాపిడ్లీ అండ్ వెరీ హ్యూజ్లీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే వేరే అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ అంటే బిడ్డ గ్రోత్ తగ్గడం, ఇంకా మదర్కి కూడా ఇబ్బందులు రావడం, ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టర్ ఏంటంటే ఎనటామికల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే బ్లడ్ వెజల్స్ యొక్క ఎనాటమీ, సమ్టైమ్స్ ఓవరీకి, గర్భసంచికి సప్లై చేసే రక్తనాళాలు ఒకే దగ్గర నుంచి రావడం, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిని చూసుకొని ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దేర్ షుడ్ బి ప్రెగ్నెన్సీ ఫ్రీ పీరియడ్. అంటే అట్లీస్ట్ ఒక 6 months పాటు అనేది మనకి లైక్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోకుండా ఉండాలి మెయిన్గా. సో ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మొక్క ఏపుగా పెరగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా సరఫరా అవుతూ ఉండాలి. వేర్ల నుంచి నీటి సరఫరా ఆగిపోతే మొక్క క్రమంగా వాడిపోయి చివరకు ఎండిపోతుంది. ఎంబులైజేషన్ ప్రక్రియ కూడా అచ్చంగా ఇలాగే ఉంటుంది. ఎంబులైజేషన్ విధానంలో గర్భాశయంలోని కణితులకు ప్రాణాధారమైన రక్తాన్ని అందకుండా చేస్తారు. కణితులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను గుర్తించి వాటి గుండా రక్తం సరఫరా కాకుండా ఆపేస్తారు. దీంతో కణితికి రక్తం అందకుండా పోతుంది. దీంతో ఫైబ్రాయిడ్ కణితి క్రమంగా ఎండిపోయి చివరకు రాలిపోతుంది. ఎంబులైజేషన్ ప్రక్రియను గర్భసంచి తొలగించటానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఈ విధానం పెళ్లిగాని అమ్మాయిలకు బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ అనేది ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ నాట్ పెయిన్ఫుల్. ఎందుకంటే బికాస్ మేము ఒక చిన్న పిన్ హోల్ ద్వారా చేస్తాం. బట్ డ్యూరింగ్ ద ప్రొసీజర్ మనం బ్లడ్ సర్క్యులేషన్ కట్ చేసేటప్పుడు మాత్రం కొంత పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు పేషెంట్. దానికి కూడా మేము లైక్ ఆ పెయిన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉండడానికి కొన్ని నెర్వ్ బ్లాక్ టెక్నిక్స్ కానీ లేదా కొన్ని సమ్ టైప్ ఆఫ్ మినిమల్ ఎనస్థీషియా వల్ల కానీ మేము ఆ పెయిన్ అనేది ఆల్మోస్ట్ నలిఫై చేస్తాం అనమాట. సో వెరీ మినిమల్ పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఇట్స్ అన్బేరబుల్ పెయిన్ అయితే కాదు. డెఫినెట్గా ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ చేసిన తర్వాత కూడా ఏంటంటే మనం పేషెంట్ ఫాలోఅప్లో ఉండమని చెప్తాము. ఒక 3 monthsకి 6 monthsకి అవసరమైతే రిపీట్ స్కాన్స్ చేపిస్తాము. సో యూజువల్గా నేను ఫాలో అయ్యేది ఏంటైతే మాత్రం ఒకసారి ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 1 month తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ నీడెడ్ ఒక స్కాన్ చేపిస్తానండి. లైక్ హౌ ఈస్ ద ట్రీట్మెంట్, లైక్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అంతా కట్ చేసామా లేదా, ఇంకేమైనా ఉందా, మళ్ళీ ఏమైనా నీడ్ ఉంటుందా అనేది చూసుకోవడానికి కోసం మాత్రం యూజువల్గా చేస్తాను. బట్ వన్స్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ దట్ ప్రొసీజర్ దెన్ ఐ విల్ లైక్ పేషెంట్ జస్ట్ సింపుల్గా ఫాలోఅప్లో చెప్తాను. 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి. అది కూడా జస్ట్ సింపుల్ అల్ట్రాసౌండ్ సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో ఫాలోఅప్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ప్రొసీజర్ అయిన తర్వాత కూడా. ఫైబ్రాయిడ్స్ని తొలగించే ఎంబులైజేషన్, లాప్రోస్కోపీ వంటి ఆధునిక చికిత్సల్లో కోతల భయం ఉండదు. కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు. నొప్పి ఉండదు. ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. రోజుల వ్యవధిలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా 10 రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీనివల్ల ఎంబులైజేషన్, లాప్రోస్కోపిక్ సర్జరీని ఎంతో నిక్కచ్చిగా, సులువుగా చేయటం సాధ్యమవుతోంది. రక్తంలో అధిక కొవ్వుతో అల్జీమర్స్ ముప్పు.
స్టార్ హాస్పిటల్ సమర్పించు సుఖీభవ. నాన్న, మీరు ఇక్కడ నుండి ఎంత బాగుండేదో. నేను ఇక్కడ ఉన్నందుకు ఓ కుటుంబం మొత్తం బాగుంటుందమ్మా. అవసరాన్ని అత్యవసరాన్ని గుర్తించి కర్తవ్యాన్ని నిర్వహించడమే స్టార్ హాస్పిటల్స్ డాక్టర్స్గా మా సంకల్పం. అవును, ఆర్థిక స్వాతంత్ర స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు. ఇదే మా స్ఫూర్తి ప్రదాత రామోజీరావు స్వప్నం. మనిషి తనకు తానే సొంతంగా నిలవాలి, ఆశల్ని నెరవేర్చుకోవాలి, కుటుంబంలో కాంతులు నింపాలి, జీవితాన్ని సగర్వంగా గడపాలి, కోరుకున్నవి సాధించాలి. ఈ మాటలే మంత్రంగా విజయ మార్గాన సాగుతోంది మీ మార్గదర్శి. 4 రాష్ట్రాలలో 6 దశాబ్దాల ఘన చరిత్రతో మునుముందుకు సాగుతుంది. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే. నాన్న, మీరు ఇక్కడ నుండి ఎంత బాగుండేదో. నేను ఇక్కడ ఉన్నందుకు ఓ కుటుంబం మొత్తం బాగుంటుందమ్మా. అవసరాన్ని అత్యవసరాన్ని గుర్తించి కర్తవ్యాన్ని నిర్వహించడమే స్టార్ హాస్పిటల్స్ డాక్టర్స్గా మా సంకల్పం. అవసరంలో ఏముంది? స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ సమర్పించు సుఖీభవ. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. మన రక్తంలో కొవ్వు పదార్థాల జీవక్రియల వేగానికి అవరోధం ఏర్పడితే అది అల్జీమర్స్ వ్యాధికి దారితీయొచ్చని చైనాలోని క్వింగ్ డావ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన సారాంశం బ్రెయిన్ నెట్వర్క్ డిజార్డర్స్ అనే జర్నల్లో ఇటీవల ప్రచురితమైంది. రక్తంలో కొవ్వు ఆరోగ్యకరమైన స్థాయికి పరిమితమై ఉండటం మెదడు ఆరోగ్యానికి ముఖ్యమన్నది ఈ అధ్యయన సారం. అల్జీమర్స్ ఒక నాడీ మండల విధ్వంసక వ్యాధి. దీని బారిన పడిన వారికి జ్ఞాపక శక్తి, ఆలోచన పద్ధతులు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలహీనపడతాయి. మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, రక్తంలో అధిక కొవ్వు అనే వ్యాధి లక్షణాల సమాహారాన్ని మెటబాలిక్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. ఈ సిండ్రోమ్ అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుందనటానికి ఆధారాలు పెరుగుతున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ నియంత్రణ నశిస్తుంది. ఇది నాడీ మండల వినాశానికి దారితీసే అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుందని పరిశోధకులు గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిని ఇన్సులిన్ నియంత్రిస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్న వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అధికమవుతుంది. రక్తంలో అధిక మోతాదులో ఇన్సులిన్ ఉంటే మెదడులో కొవ్వు కణాల జీవక్రియలు సన్నగిల్లి అల్జీమర్స్ వ్యాధికి మార్గం ఏర్పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఉదయాన్నే పొగలు కక్కే వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతూ ఉంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. కాఫీ చుక్క పడగానే వెంటనే ఎక్కడలేని హుషారొచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైపోతుంది. మెదడు చురుకుదనాన్ని సంతరించుకుంటుంది. ఇదంతా కాఫీ మహాత్మ్యమే. కాఫీ అనేది మన ఒంట్లో కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు పెరుగుతుంది. కాఫీ తాగడం మూలంగా మధుమేహం అదుపులో ఉంటుందని, డిప్రెషన్ తగ్గుముఖం పడుతుందని ఇప్పటికే అధ్యయనాల్లో తేలింది. తాజాగా కాఫీ తాగే అలవాటు మన కాలేయ ఆరోగ్యానికి సైతం తోడ్పడుతున్నట్లు పరిశోధనలో తేలింది. కాఫీతో కాలేయ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే కాఫీ నోట్లో పడకపోతే అడుగైనా ముందుకు పడదు. మధ్యాహ్నం మత్తును వదిలించుకోవాలన్నా, సాయంత్రం హుషారును పొందాలన్నా ఒక కప్పు కాఫీ తాగాల్సిందే. మితం పాటిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహం, కుంగుబాటు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది అన్న సంగతి ఇప్పటికే తెలుసు. కాలేయానికి మేలు చేస్తున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇంతకీ ఈ రెండింటికి సంబంధం ఏంటి? కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర రసాయన మిశ్రమాలు కాలేయంలో వాపు ప్రక్రియ తగ్గటంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు
క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా కాలేయంలో కొవ్వు పోగు పడకుండా చూస్తుంది. దెబ్బతిన్న కణాల నిర్మూలన ప్రక్రియను కాఫీ ప్రేరేపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇలా కాలేయం సరిగ్గా పనిచేయడానికి కాఫీ తోడ్పడుతుంది. ఇది అడినోసిన్ గ్రాహకాల్లా పనిచేస్తూ కాలేయం త్వరగా గట్టిపడకుండానూ కాపాడుతుంది. ఇప్పటికే హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్తో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తున్నట్టు అనేక పరిశోధనల్లో తేలింది. ఇది వైరస్తో ముడిపడిన వాపు ప్రక్రియను నిలువరించడం ద్వారా వీరికి ఉపయోగపడుతోంది. రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగేవారికి కాలేయంలో కొవ్వు పోగుపడడం ద్వారా తలెత్తే MASLD ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్సులిన్కు కణాలు బాగా స్పందించేలా చూడటం, రక్తంలో గ్లూకోజ్ తగ్గేలా చేయటం దీనికి కారణమని భావిస్తున్నారు. అయితే కాఫీ మితిమీరకుండా చూసుకోవటం ముఖ్యం. అలాగే చక్కెర తక్కువగా వేసుకోవాలి. వెన్న తీసిన పాలు వాడుకోవాలి. బ్లాక్ కాఫీ అయితే ఇంకా మంచిది. షుగర్ బారిన పడ్డాక చాలా మందికి నీరసం, నిస్సత్తువ అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. చిన్న చిన్న పనులకే అలసట ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. షుగర్ అదుపులోనే ఉన్నప్పటికీ ఎందుకీ నీరసం అని వాపోతూ ఉంటారు. నిజానికి ఈ నీరసం, నిస్సత్తువుల వెనక B12 విటమిన్ లోపం దాగి ఉంటుందంటారు డాక్టర్లు. రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచడానికి వాడే మెట్ఫార్మిన్ మందుల మూలంగా B12 లోపం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మధుమేహుల్లో B12 లోపానికి అడ్డుకట్ట వేసే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో B12 విటమిన్ ప్రాధాన్యం ఏంటి? వైటమిన్ B12 అనేది మనకి చాలా అవసరం అండి. వైటమిన్ B12 అనేది మన మెదడుకి మరియు మన నరాలకు సంబంధించిన అనేక ఫంక్షన్స్కి చాలా ముఖ్యమైన విటమిన్ అని చెప్పుకోవాలి. ఎవరెవరికి వైటమిన్ B12 అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి జ్ఞాపక శక్తి కొంచెం మందలిస్తుంది. వీటితో పాటు నరాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు రావటం వల్ల కాళ్ళు చేతులు తిమ్మిరి లాంటివి ఉండటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవటం, పట్టుదల తగ్గటం మనం తరచూ చూస్తూ ఉంటాం. వీటితో పాటు మనం హీమోగ్లోబిన్ అంటే మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ కూడా ఐరన్తో పాటు B12 మరియు ఫోలిక్ యాసిడ్తో కూడా ముడిపడి ఉంది. సో ఎవరెవరు B12 డెఫిషియన్సీతో బాధపడుతున్నారో వాళ్ళ నరాలకు సంబంధించిన జబ్బులతో పాటు బ్లడ్ కూడా బాగా తక్కువ ఉండటం జరుగుతుంది. మధుమేహుల్లో B12 లోపం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? B12 డెఫిషియన్సీ గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా B12 అనేది ఆహారంలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఆహారంలో ఎక్కువగా ఉంటుంది. శాకాహారం పాటించే వాళ్ళకి B12 అనేది తరచూ తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటి వల్ల ఎక్కువగా వెజిటేరియన్స్కి మనం B12 అనేది తక్కువగా ఉందో లేదో చూసుకోవాలి. సో డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు అతి ముఖ్యంగా శాకాహారమే తీసుకునే వాళ్ళకి ఈ B12 అనేది డెఫిషియన్సీ మనం తరచూ చూస్తూ ఉంటాం. మెట్ఫార్మిన్ మందులకు B12 లోపానికి మధ్య సంబంధం ఏంటి? మనకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక స్టడీస్లో తెలిసింది ఏంటంటే మెట్ఫార్మిన్ అది ఎక్కువ డోస్ అంటే 1000 mg కన్నా ఎక్కువగా వాడుతున్న వాళ్ళు, దాంతోపాటు ఎక్కువ రోజులు అంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఎక్కువగా వాడుతున్న వాళ్ళు ఈ B12 అనేది డెఫిషియన్సీ మనకి అనేక స్టడీస్లో ఉండటం కనిపించిందనమాట. సో ఈ B12 డెఫిషియన్సీ మెట్ఫార్మిన్ వల్ల రావడానికి కారణం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ట్రాన్స్కోబలిన్ అనే ప్రోటీన్ అనేది ఈ B12 అనేది బ్లడ్లో సర్క్యులేట్ అవ్వడానికి చాలా అవసరం. మెట్ఫార్మిన్ వాడుతున్న వాళ్ళకి ఈ ట్రాన్స్కోబలిన్ లెవెల్స్ తగ్గటం వల్ల B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం అనేది అనేక స్టడీస్లో నిర్ధారించబడింది. సో డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు అతి ముఖ్యంగా మెట్ఫార్మిన్ ఎక్కువ రోజులు అండ్ ఎక్కువ డోసు వాడుతున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా శాకాహారమే తీసుకునే వాళ్ళలో ఈ B12 డెఫిషియన్సీ ఉందో లేదో చూసుకునే అవసరం తప్పనిసరిగా ఉంది. నాన్ వెజ్ తినే డయాబెటిక్స్లోనూ B12 లోపం తలెత్తుతుందా? తరచూ మన క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనించింది ఏంటంటే నాన్ వెజ్ తీసుకునే పేషెంట్స్ కన్నా ప్యూర్ శాకాహారం అంటే ప్యూర్ వెజిటేరియన్గా తీసుకునే వాళ్ళలోనే ఈ B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నాన్ వెజ్ తీసుకున్న పేషెంట్స్లో కూడా కొన్నిసార్లు B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న ఆహారం బట్టి ఆధారపడి ఉందన్నమాట. వీటితో పాటు డయాబెటిక్స్తో ఎవరెవరు బాధపడుతున్నారో టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే వీళ్ళకి పర్నీషియస్ ఎనీమియా మరియు పేగులకు సంబంధించి కొన్ని జబ్బులు ఉంటాయి, సీలియాక్ డిసీజ్ లాంటివి. ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల B12 అనేది ఆహారంలో ఉన్నప్పటికీ అది జీర్ణించి మన బాడీలోకి అబ్జర్వ్ అయ్యే అవకాశం తక్కువ ఉండటం వల్ల వాళ్ళలో కూడా B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది. B12 లోపంతో మధుమేహంలో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మనం డయాబెటీస్ గురించి కాంప్లికేషన్ గురించి చెప్పుకోవాలనుకుంటే న్యూరోపతి అనేది చాలా చాలా సాధారణంగా చూస్తుంటాం, ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. ఎవరెవరు డయాబెటిక్ పేషెంట్స్ న్యూరోపతితో బాధపడుతున్నారో వాళ్ళకి B12 కూడా తక్కువ ఉండటం వల్ల వాళ్ళ న్యూరోపతికి సంబంధించి ఒక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కాళ్ళు చేతులు తిమ్మిరి ఉండటం, పట్టుదల తగ్గటం, నడుస్తున్నప్పుడు తూలు లాంటిది ఉండటం, జ్ఞాపక శక్తికి మందలించడం, ఇలాంటివి అనేది డయాబెటిక్ పేషెంట్స్లో అతి ముఖ్యంగా న్యూరోపతితో బాధపడుతూ B12 కూడా తక్కువగా ఉంటే
ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు డయాబెటిక్ పేషెంట్స్, ఎస్పెషల్లీ అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్కి గుండె జబ్బులతో కూడా బాధపడుతూ ఉంటారు. సో ఎవరెవరికి డయాబెటిక్స్ మరియు గుండె జబ్బులు ఉన్నాయో వాళ్ళకి ఈ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎనిమియా వల్ల వాళ్ళ హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ కూడా ఇంకా ఎక్కువ తీవ్రత ఉండే అవకాశం ఉంది. సో ఎవరెవరు డయాబెటీస్ పేషెంట్స్ గుండెకి సంబంధించి జబ్బులతో బాధపడుతున్నారు, ముఖ్యంగా హార్ట్ ఫెయిలియర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళు హీమోగ్లోబిన్ చెక్ చేసుకుని ఒకవేళ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే వాళ్ళ హీమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి కారణం B12 లేదో B12 వల్ల కాదు అని నిర్ధారించుకుని B12 సప్లిమెంట్ చేయడం వల్ల ఈ యొక్క లక్షణాలు మనం తగ్గించే అవకాశం ఉంది. B12 లోపాన్ని అధిగమించేదెలా? సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుందా? షుగర్ పేషెంట్స్, ముఖ్యంగా శాకాహారమే తీసుకునే పేషెంట్స్కి B12 డెఫిషియన్సీ యొక్క లక్షణాలు ఉంటే తప్పకుండా B12 లెవెల్ చెక్ చేసుకుని ఆ యొక్క లెవెల్ తక్కువగా ఉంటే మనం సివియారిటీ ఆఫ్ డెఫిషియన్సీ బట్టి మనం సప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు చాలా సివియర్ అంటే చాలా తక్కువ B12 లెవెల్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ ఉంటాం. మనకి మార్కెట్లో అనేక రకమైన కంపెనీలు B12 ఇంజెక్షన్స్ మనకి ఇప్పుడు సౌకర్యంలో ఉన్నాయి. ఇవి వారానికి ఒక ఇంజెక్షన్ చొప్పున 6 వారాలు ఇచ్చి ఆ తర్వాత మెయింటెనెన్స్ డోస్ అనేది 3 నెలలకు ఒకసారి ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క B12 లెవెల్స్ స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. దానివల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ యొక్క లక్షణాలు తగ్గే అవకాశం ఉంది. మరి B12 తక్కువ ఉండటం వల్ల వచ్చే లక్షణాలు కూడా ఒక తీవ్రత తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ కొంత పేషెంట్స్కి మరీ తక్కువ లెవెల్స్ అనేది ఉండకపోవచ్చు. వాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలో కూడా లేదా నేసల్ స్ప్రే రూపంలో కూడా B12 సప్లిమెంట్ చేయడం వల్ల ఆ యొక్క లెవెల్స్ పెంచే అవకాశం ఉంది. B12 లోపం తలెత్తకుండా ఉండేందుకు మధుమేహులు ఏం చేయాలి? B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా శాకాహారమే తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటుందండి. సో వాళ్ళు కొంచెం తరచూ B12 లెవెల్స్ చెక్ చేసుకుని, ఎస్పెషల్లీ వాళ్ళకి సిమ్టమ్స్ B12 డెఫిషియన్సీ యొక్క సిమ్టమ్స్ ఉంటే, అంటే లో హిమోగ్లోబిన్ కానీ, నరాలకు సంబంధించి ఇబ్బందులు కానీ, మతిమలుపు కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే B12 లెవెల్స్ చెక్ చేసుకుని ఒకవేళ తక్కువ ఉంటే తప్పకుండా సప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాకాహారం తీసుకునే వాళ్ళలో కూడా B12 అనేది కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే మష్రూమ్ మరియు పన్నీర్ లాంటి ఫుడ్ ప్రోడక్ట్స్లో B12 అనేది పుష్కలంగానే ఉంటుంది. సో ఇలాంటి ఆహారం మరియు పెరుగు లాంటి ఆహారం కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు B12 అనేది తక్కువ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. నాన్ వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళలో మనం ఎక్కువగా B12 డెఫిషియన్సీ కనిపించదు. ఈ B12 అనేది పుష్కలంగా ఈ చికెన్ మరియు ఫిష్ అంటే ట్యూనా, సార్డిన్స్ లేదా సాల్మన్ ఫిషెస్లో మరియు చికెన్, మటన్ యొక్క లివర్ అంటే కాజ్యం పదార్థాల్లో కూడా B12 అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఈ పదార్థాలు మనం తీసుకోమని చెప్తే వాళ్ళకి B12 డెఫిషియన్సీ రాకుండా, లేకపోతే ఒకవేళ వచ్చినా దాన్ని మనం కరెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏళ్ల కొద్దీ షుగర్ మందులు వాడుతున్నప్పుడు B12 లోపం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి B12 లోపాన్ని అధిగమించేందుకు ఓవైపు ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు మరోవైపు విటమిన్ సప్లిమెంట్లను వాడుకోవటం అన్ని విధాలా మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు రాత్రి పడుకోబోయే ముందు జాజికాయ చూర్ణం లేదా బాదం పప్పు కలిపిన గోరువెచ్చటి పాలను తాగటాన్ని అలవాటు చేసుకోండి. చక్కగా నిద్రపడుతుంది.